మనం కృపను కూడా చాలాసార్లు వన్ వేలో వాడుతూ ఉంటాం. నీ కృపను బట్టి ఈరోజు నేను ఎలా ఉన్నాను, నీ కృపను బట్టి ఈరోజు నేను ఇది కొనుక్కున్నాను, నీ కృపను బట్టి ఈరోజు మంచి బట్టలు ధరిస్తున్నాను, నీ కృపను బట్టి నేను మంచి ఇంట్లో ఉంటున్నాను, నీ కృపను బట్టి మంచి ఆహారం తింటున్నాను, నీ కృపను బట్టి నేను మంచిగా జీవిస్తున్నాను. కానీ అదే కృపను ఇంకొక విధంలో కూడా వాడాలి. నీ కృపను బట్టి నేను వస్త్రహీనతను అధిగమించగలుగుతున్నాను, నీ కృపను బట్టి ఉపద్రవమును అధిగమించగలుగుతున్నాను, నీ కృపను బట్టి హింసను అధిగమించగలుగుతున్నాను, నీ కృపను బట్టి నేను ఈ యొక్క శ్రమను తట్టుకోగలుగుతున్నాను, నీ కృపను బట్టి నేను తాలుకోగలుగుతున్నాను, నీ కృపను బట్టి నా బలహీనతలో కూడా నేను జీవించగలుగుతున్నాను. హల్లెలూయా. That is how we should use that grace. We should not abuse the grace of God. కృపను అబ్యూస్ చేయకూడదు. మంచిగా జీవించడం కొరకు, మంచిగా అన్ని పొందుకోవడం కొరకు సహాయపడుతుంది. అదే కృప నీవు ఏది పొందుకోలేనప్పుడు కూడా నిలవబడటానికి సహాయపడుతుంది.